నాన్న శివ షాప్కి వెళ్ళి పంచదార తీసుకురా నాన్న, టీ పెడుతున్నాను. అమ్మా నీకు ఎన్నిసార్లు చెప్పలేదు శివాని పేరుతో నన్ను పిలవద్దని. శివని పేరు నీ చాలా బాగుంటది నాన్న. నువ్వు పిల్లడు ఊరందరూ అలానే పిలుస్తున్నారు, ముందు నువ్వు పిలవడం మార్చు. మా ఇంట్లో పుట్టిన ముగ్గురులో నేనే పెద్దవాడిని. తండ్రి లేని ఇంట్లో పెద్ద కొడుకుగా బతకడం అందరూ అనుకున్నంత ఈజీ ఏం కాదు. ఈ విషయం పక్కన పెడితే ఈ శివాని పేరుతో పిలుపు నాకు ఎందుకు నచ్చదనే విషయం గురించి నా దగ్గర విలువైన కారణం ఉంది. అరే శివా, ఎక్కడికి రా? అరే నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను రా ఈ శివాని పేరుతో నన్ను పిలవద్దని. అరే నాకు ఒకటి చెప్పు, ఈ శివుడు అన్న శివన్న పేరన్నా నీకెందుకు నచ్చదు? నువ్వు మన పురాణాల గురించి ఎప్పుడైనా చదివావా? పూర్వం మనలా తక్కువ కులంలో పుట్టిన వారిని గుడి లోపల కూడా రానిచ్చేవారు కాదు. రే అది అప్పుడు రా. అవసరాలు బట్టి ఆచారాలు మారాయిరా. ఆ రోజు కులమని పేరుతో ప్రతి ఒక్క మనిషి గుండెల్లో నాటిన మొక్క ఈ రోజు కూడా మరో కొత్త చిగురిని చిందిస్తుందిరా. జనరేషన్ మారాక కులం పిచ్చి తగ్గిందంటే నమ్ముతానేమో గానీ పూర్తిగా అంతమైపోయిందంటే నువ్వు నమ్ముతావా?